అన్ని సీడ్లు కలెక్ట్ అయినాక మీకు ఇబ్బంది లేకుండా వెరైటీస్ వేసుకోవచ్చు కదా. ఇది పొడుగు దోసకాయ సెలెక్ట్ చేసుకొని అప్పుడు వంట చేసుకుందాం ఈరోజు. పూత ఇలా తెంపేటప్పుడు పువ్వు రాలిపో, కిందకన్నా పైన ఎక్కువ ఉన్నాయి. ఎంత పొడుగా. ఈరోజు బీరకాయ, చిక్కుడుకాయ, టమాటా అవి ఉన్నాయండి. చూద్దాం ఏంటేంటి ఉన్నాయో అన్నీ హార్వెస్ట్ చేద్దాం. అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి గార్డెన్ మీద, అవి మీతో షేర్ చేస్తాను. టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి వెంటనే రికవర్ చేసుకోగలుగుతారు. అది ఏంటో వీడియోలో చూసేద్దాం. మరి నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. హార్వెస్ట్ చేసేసుకుందాం. మరి లాస్ట్ టైం నారు వేసాను కదండి, వీడియో పెట్టాను, మీతో షేర్ చేశాను. ఆ చచ్చుబడిపోయిన విత్తనాలు అని. ఆ పాదులు హెల్దీగా పెరగలేదు. గ్రోతింగ్ ఫాస్ట్గానే వచ్చింది కానీ పెద్ద పెద్ద ఆకులు అవి రాలేదు. కాకపోతే పూతలు వచ్చాయి. ఇక వాటిపోతేనండి అక్కడక్కడ ఒక్కొక్క పాదు వేసాను. ఇక బీరకాయ, ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. ఒక్కటే వంకాయ ఉంది. తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. బీరకాయలు ఇంకా ఉన్నాయి కానీ తెంపుకుంటూ వెళ్ళిపోదాం లైన్గా, ఏవి దొరుకుతాయి మళ్ళీ వెనక్కి రాకుండా. అలాగే చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాం. పూత ఇలా తెంపేటప్పుడు పువ్వు రాలిపోతుందండి. చిక్కుడు తెంపేటప్పుడు పూత రాలుతుంది. జాగ్రత్తగా తెంపుకుంటే నెక్స్ట్ టైంకి పూత మిగులుతుంది. మనం గాబరాగా అడతా పడతా లాగేసామనుకో వేస్ట్ అయిపోతుందండి. గాలికి ఎలాగో కొద్దిగా పోతుంది, చెయ్యి తగిలితే ఇంకా ఎక్కువ పోతుంది. ఇవన్నీ లేతగా ఉన్నాయి. ముద్రవే తెంపుతున్నానండి, ఇలా పిక్క కట్టినవే. లేతగా ఉంది ఇక్కడ. అన్నీ చూసుకొని తెంపుకోవచ్చు చక్కగా. పుచ్చులు అవి ఏం లేవండి. లాస్ట్ టైం ఎక్కువ కేజీ హార్వెస్ట్ చేసినప్పుడు ఒక్క చిక్కుడుకాయ పుచ్చులా కనిపించింది. అలాంటి పుచ్చులు ఏమీ లేవు. పెస్ట్ కంట్రోల్ ఏమి ఇంతవరకు కొట్టలేదండి. కొడదాం అనుకుంటున్నాను, వేప నూనె దొరికితే. షాప్కి వెళ్ళాం కానీ లేదు వేప నూనె. కానీ ఎలాంటి పుచ్చులు రాలేదు. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, ఏమైనా దోమలు అవి ఉంటాయి కదా, ఎక్కువ తిరుగుతాయి కదా, ఫస్ట్ ఎక్కువ పడుతుంది. అలాంటి ఇబ్బంది ఏం లేదు. పైకి ఎక్కి ఇక పైకి ఉన్నాయండి, స్టూల్ వేసుకొని తెంపుతున్నాము. అక్కడక్కడ ఉన్నాయి గుర్తు. ఇంకా కనిపిస్తున్నాయి అవి. ముద్రయా ఎక్కడ
ఏదో ఒకటి ముద్ర. కళ్ళ ముందే ఉన్నాయి, దూరం చూస్తున్నాం. ఆరలేదు, ఆరింది అనుకుంటున్నాను. ఇన్ని చిక్కుడుకాయలు అయ్యాయండి, ఇంకా పైన ఉన్నాయి చూద్దాం. ఇగో ఇన్ని అయ్యాయి, 300 grams ఉండొచ్చేమో. ఇవి కూడా మేదకి ఎక్కి తింపాము, కిందకన్నా పైన ఎక్కువ ఉన్నాయి. ఇంకా మొక్క చూసారా, పాదు ఎందుకు వాడింది, ఎలా వాడింది, ఇది విన్నారంటే మీకు కూడా టెర్రస్ మీద ఎలాంటి ఇబ్బందులు వచ్చాయంటే వెంటనే రికవర్ చేసుకోగలుగుతారు. ఇది తవ్వేనండి గెత్తం వేయడానికి, ఏంటయిందో తెలియదు కానీ ఒక్క రూట్తో కాండం తెగిపోయి మొక్క వాడిపోయింది, పోతున్నదండి. అయితే ఏం చేశాను, మళ్ళీ ఆ కాండాన్ని సాయిల్లో ఇలా కప్పెట్టానండి. రూట్స్ ఏమీ లేవు, ఒక్క రూటే కనిపిస్తుంది కాండానికి, కానీ ఇంకో చిగురు వస్తుంది. మరి చూడాలి, ఇగో పూత ఇదంతా వాడిపోయినా సరే ఈ ఆకు మాత్రం వాడిపోకుండా ఉంది. ఎవరైనా ఇలా చేశారో ఎప్పుడైనా, లేకపోతే ఇలా చేసి చూడండి. తెగిపోయిందని వెంటనే పారేయకుండా ఇలా సాయిల్లో కప్పెడితే చిన్న మొక్కలు అయితే లెగిస్తాయండి. 2 ఆకులు వచ్చినవి అవి లెగిస్తాయి. ఇంత పెద్ద మొక్క పాదులు లెగిస్తాయా లేగవా అని నాకు డౌట్. చూద్దాం. అన్నీ వాడిపోయి ఇవి వాడాలి కదా, ఇవి వాడలేదు. గుమ్మడి పువ్వు చూసారా, తామర పువ్వులాగా ఎంత పెద్దవి పోస్తున్నాయో. బేర పువ్వులు అలాగేనండి, చాలా బాగా పోస్తున్నాయి. ఎందుకో చాలా పెద్దవి పోస్తున్నాయి. కాయలు అంత పెద్దవి రాకపోయినా సరే పువ్వులు మాత్రం చాలా పెద్ద పువ్వులు పోస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత పొడుగు వచ్చిందో, అన్నీ అలాగే పోస్తున్నాయి. ఇప్పుడు ఆ బీరకాయని హార్వెస్ట్ చేద్దాం, సిజర్ తేలే. ఇది మొన్న కొత్త నారే అండి బీరకాయ, ఇంకెక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న పాదులే. పాదు ఇది చూపిస్తాను చూడండి, ఇలాంటి పాదులకే పూసేసే చక్కగా చచ్చుబడిపోయిన విత్తనాలు పాదులు ఇవన్నీ. ఇగో బీరకాయలు చూసారా, ఇది టమాటా మొక్కలో పెట్టానండి బీరపాదు. ఇంకా చూద్దాం. బీరకాయ బాగా పెరగలే, ఎక్కడ ఉన్నట్టుంది, గుర్తుండటం లేదు. ఎక్కడ పడితే అక్కడే బీరపోతుంది, బాగా పెరగలే. తింపేద్దాం. ఇంత చిన్న చిన్నవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ సీజన్లో ఇలాంటివి ఎక్కువ మురుగుపని దొరికితే పచ్చడి చేసేసుకోవచ్చు. టమాటా, పచ్చిమిర్చి చాలా ఉన్నాయి కానీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. టైం అంతా తీసుకుంటుంది పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసామనుకోండి. టమాటా ఉన్నాయండి ముగ్గుపోయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను, అప్పుడు ముగ్గలేదు. ఒక 3 days అయింది హార్వెస్ట్ అయ్యి, మళ్ళీ ముగ్గుపోయి. గోడ అవతలకి పడిపోతే కనిపించు కూడా. ముట్ట ఎక్కడ పెట్టి
కొమ్మలు పైకి ఎత్తినా బాధే, ఇరిగిపోతాయి. కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో. ఇంకా కింద కల చెయ్యి పెట్టగానే వస్తే ఇంకా లేనట్టున్నాయి. ఈ కాయలన్నీ గోడ అవతలకు ఉన్నవండి. ఒక్కొక్కటి చిన్నవి, ఒక్కొక్కటి పెద్దది. మరీ పెద్దవి పూలేదు కానీ నిమ్మపళ్ళు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఇవి పళ్ళు అయిపోతే పడిపోతున్నాయండి కింద. ఇది ఇంకా పడదు కానీ మిగతా అటు సైడ్ ఉన్నాయి, అందుతాయో అందవో. అలా వెళ్ళేటప్పుడు తెంపుదాం. ఇటు సైడ్ అందట్లే, అవి అక్కడ మొక్కల మీద పడిపోయి తెంపడానికి అవ్వదు, కుచ్చుకుపోతే ముళ్ళు. ఇలా ఉంగిపోయి స్టెమ్స్ బెండ్ చేసేసి ఇవి టమాటా చిక్కుడి హార్వెస్ట్ చేసేటట్టు నిమ్మపళ్ళు హార్వెస్ట్ చేయలే. కచక్ కచక్ పొడిసేస్తాయి. ముళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి ముగ్గిపోతే పండిపోతాయి నిమ్మపళ్ళులాగే. చాలా అందంగా ఉన్నాయి. ఎల్లో చెర్రీ టమాటా. అక్కడ ఒక ఉల్లింగ్ ఉంది, రాడిస్, హార్వెస్ట్ చేద్దాం. ఇది ఒక్కటే పూసిందండి. పైన ముట్ట చాలా దొంపేద్దాం. ఇక్కడ రాడిస్ ఉంది, హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా చూడండి ఎలా వచ్చిందో. ఇది హార్వెస్ట్ చేద్దాం. పైన ఎలా అంటే వచ్చేస్తుంది, టైట్గానే వస్తుంది. ఓ చాలా పెద్దది వచ్చింది. ఓ చాలా పొడుగు వచ్చిందండి. ఇంకా లావు అవును, తెంపేశాను. అబ్బా ఎంత పొడుగైందో. మన టెర్రస్ మీద కూడా ఎంత హెల్దీగా, ఎంత గ్రోతింగ్ ఉండి దుంపలు పండించుకోగలుగుతున్నాం. కాకపోతే సాయిల్ కరెక్ట్గా ఉంది దుంపకి, అందుకే లోతుగా వెళ్ళింది. లావు కూడా పెరుగును, కానీ హార్వెస్ట్ చేస్తాం. మిగతాయి చూద్దామండి. మిగతా ఉన్నాయి, కొద్ది పెరిగినాక హార్వెస్ట్ చేద్దాం. బాగానే పెరిగి బీరకాయలు ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి, సేప్ అవుట్ అయిపోతున్నాయి బాగా. ఇలా సేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి రోజు అంటే తోడిన వెంటనే వాటర్ ఉంటుంది కదా, బోర్ వాటర్, అందులో ఏమైనా మనకి ఉత్తు వాటర్ కాకుండా ఏదైనా జీవామృతం కానీ ఘనజీవామృతం అయినా కొద్ది లైట్గా కలిపి మొక్కలకి స్ప్రే చేసామనుకోండి, అంటే మంచు బారిన పడకుండా మొక్కలు ఇలాంటి పాదులయ్యి సేవ్ అవుతాయట. అంటే వెంటనే, అంటే వేడి అంటే
వెంటనే భూమిలో నుండి తోడుతాం కదా, నూతి నీరైనా బోర్ నీరైనా వేడి వస్తుంది కదండి, ఆ వేడిలో కొద్దిగా జీవామృతం లాంటివి మనం ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి ఏదైనా పంచగవ్య కానీ తక్కువ మోతాదులో కలిపామా లేదా అన్నట్టు కలిపి, అంటే ఉత్తు వాటర్ స్ప్రే చేయకుండా ఏమైనా కలిసింది స్ప్రే చేస్తే మొక్కలకు బాగా పనికొస్తుంది. అది చల్లబడిపోయిన వాటర్ ఉండకూడదు, ఎందుకంటే మంచుతో ఇబ్బంది పడి ఉండే పాదులకి మనం వేసే అది వేడి నీరు లాంటిది. బోర్లో అప్పుడే తీసిన వాటర్ వేడిగా ఉంటుంది కదా, ఆ వాటర్ మంచి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయండి, మొక్కలకు కలిగిస్తాయి. అలా వీలుంటే అలా చేసుకోవచ్చు, శ్రమ అనుకోకపోతే. లేదంటే ఈ వింటర్ అంతా ఇబ్బంది పడతాం. రోజంటే రోజు తప్పించి రోజైనా 3 రోజులకు ఒకసారైనా అలా చేసుకున్నా పర్వాలేదు. ఆ పద్ధతుల్లో అంటే ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ పాదులు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు అలాంటివన్నీ చేసుకోవచ్చు. మనం తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి టైం ఉండదు కాబట్టి మేము చేయలేకపోతున్నాము. ఇవన్నీ చూడండి బాగా పెరగట్లేదు, లావు అవ్వట్లేదు, ముదిరిపోతాయి. కొంత టైం ఉంటుందండి, ఆ కొంత టైము 1 వీక్ 10 డేస్లో కానీ గట్టిపడలేదు అనుకోండి, హార్వెస్ట్ చేసేసుకోవడమే మంచిది. ఎందుకంటే ముదిరిపోతే మళ్ళీ తినలేం కాబట్టి ఇలా ఉన్నా గుజురు తక్కువ ఉన్నా మనకి ఉపయోగపడుతుంది. చెప్పాలంటే ఇది ఒక్క పాదు ఉందండి, బాగా పూసే పాదు, ఎంత పూతనైనా వేస్తుంది పాదు. దీన్ని విత్తనం సేవ్ చేద్దామంటే కాయ బాగా స్ట్రాంగ్గా అన్ని విధాలా బాగా ముదిరితేనే ఆ విత్తనం సేవ్ చేయాలి. కానీ ఇప్పుడు అలా సీజన్ కాదు కదా, కాయ బాగా రెడీ అవ్వట్లేదు, అందుకే సేవ్ చేయలేకపోతున్నాం. అప్పుడు బాగా పూసినప్పుడు చేయలేదు, ఇప్పుడు చేద్దామంటే కాయలు అంతగా ముదరటం లేదు, బాగా కరెక్ట్ సైజులో రావట్లేదు. ఇవి బొరబాటి చూసారా ఎంత పెద్దవైనాయో, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చేతితో తెగట్లే. ఇంకా వాటర్ పోయలేదండి, మార్నింగ్ పోస్తున్నాం, మంచుగా ఉంది కదా, కొంత టైం తర్వాత పోద్దామని, ఈలోగా హార్వెస్ట్ చేసేద్దామని హార్వెస్ట్కి వచ్చాం. ఇంకా ఇవి ముదిరినాక హార్వెస్ట్ చేద్దామని. అయితే ఈ ముదిరేలోగా ఫ్రిడ్జ్లోనైనా ఉంటాయి, మొక్కలు వదిలేస్తే ముదిరిపోతాయి. చూడండి పెద్దవే అయినాయి కానీ ఇక్కడ ఒక చిక్కులు కొద్దిగా హార్వెస్ట్ చేద్దాం. చిక్కులు అండి, బీన్స్ అని అనుకున్నాను కానీ చిక్కులు అయిపోయాయి. ఎందుకు అంత బాగా పూసలేదు బిర్యానీ బీన్స్, ఒకసారే పూసింది బాగా. ఇక్కడ బీరకాయ చూసారు మురిగిపోయింది. ఇలాంటి సైజు అన్ని పచ్చళ్ళకి వాడవచ్చు. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేది. గుమ్మడిపాదు చూసారా వాడిపోయింది కాయ. స్టోరీ చెప్తాను వినండి. ఈ గుమ్మడిపాదు వేసి 3 నెలలు ఇలా 4 నెలలు అవుతుందండి, పూత వచ్చింది. కానీ ఒకసారి శుభ్రంగా వాడిపోయింది. వాడిపోయినాక రూట్స్ గురించి అలోవేరా, తర్వాత ఏంచి సుడోమోనాస్, రూట్స్ అవి బాగాలేవమ్మా అని అన్నీ ఇచ్చాను. కానీ తర్వాత కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ కాయ వచ్చి వెంటనే చనిపోయింది. ఏంటి ప్రాబ్లం ఏంటని చూస్తే సాయిల్లో గ్రబ్స్ ఉన్నాయండి, ఈ రూట్స్ తినేస్తాయి గ్రబ్స్, అందుకే మొక్కలు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. కొత్తగా కలుపుకున్న సాయిల్ అయినా సరే కొత్తగా కలిపిన దాని వల్లే వచ్చాయి, ఎందుకంటే పేడది గెత్త ఉంటుంది కదా, కొత్త వేసాం. 1 ఇయర్ అయితేనే కానీ ఆ ఎరువు బాగా స్ట్రాంగ్గా తయారవదండి. ఇక 1 ఇయర్ అవ్వలేదనుకోండి, బాగా ఎండ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్రబ్స్ అవి తయారవుతాయి.
వాటి గురించి పొగాకు సున్నం ఉంటుంది కదా, అది వాటర్లో పర్మెంటేషన్ చేసి 3 days మొక్కలు పోసుకుంటే సరిపోతుంది. లేకపోతే జీవన ఎరువులని అమ్ముతున్నారు కదా, మెటాఫవర్, అది వేసుకున్నా సరిపోతుంది. మెటాఫవర్ వేపిండిలో కలిపి మొక్కల ఏర్లు కొద్ది దూరంలో వేసుకున్నట్లయితే మొక్క సేవ్ అవుతుంది. అవి గ్రబ్స్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏవైనా ఎవరికైనా మొక్కలు డ్యామేజ్ అయితే నేను చేసినవన్నీ చేశాను, 3-4 విధాలుగా ట్రై చేశాను మొక్క పెరగడానికి. పెరిగి కాయ వచ్చి మధ్యలో చనిపోయింది. అయినా ఏంటంటే సాయిల్ తవ్వగానే గ్రబ్స్ బయటపడ్డాయండి. బొరబాటి ఉందండి, ఇది ముదిరింది, ఇది హార్వెస్ట్ చేస్తాం. ఇంకా ఈ గుమ్మడికే ముదరలేదు, ఇది కూడా చిన్న సైజు వచ్చింది. ఇది బాగా ముదిరాక సీడ్స్ కలెక్ట్ చేద్దామని బాగా ముదరనిద్దాం. తర్వాత వింగిడ్ బీన్స్ అండి, రెక్క చిక్కుడి, ఇవి కూడా సీడ్స్ కుంచేద్దాంలేండి. అందరూ సీడ్స్ అడుగుతున్నారు, వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో సీడ్స్ కుంచుతున్నాను. గుత్తు బీర అంటే గుత్తి నేతి బీర ఉంది, అదే చెట్టు చెమ్మ, క్లేపర్ చెమ్మ, ఇవన్నీ కలెక్ట్ అయినాక తప్పకుండా అందరికీ పంపిస్తానండి. చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నారు. నేను పంపించలేకపోయినందుకు నాకు అదే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న సీడ్స్ వల్లే పంపించలేదు. ఈసారి మాత్రం కంపల్సరీ పంపిస్తాను. అస్సాం వాళ్ళు ఉన్న వాళ్ళు చాలాసార్లు మెయిల్స్ పెట్టారు పంపించమని, అంటే పంపించలేకపోయాను, సారీ అండి. కంపల్సరీ పంపిస్తాను. అన్ని సీడ్లు కలెక్ట్ అయినాక మీకు ఇబ్బంది లేకుండా వెరైటీస్ వేసుకోవచ్చు కదా. అంటే గడిగడికి అంటే అదొక పని. ఇప్పుడు ఉన్న సీడ్స్ పంపించేసి మిగతావి తర్వాత పంపిద్దామంటే సీడ్స్ కలెక్ట్ చేసి ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి పట్టుకొని వెళ్ళి అవన్నీ చేయడం పని అండి. అందుకని అన్నీ కలెక్ట్ అయినాక తప్పకుండా పంపిస్తాను. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఇవి వంకాయలు అంటే గుత్తు చిక్కుడే ఉన్నాయి. ఎప్పుడు వేసామో సీజన్ ఇప్పుడు వాళ్ళు పోస్తున్నాయి, ఏంటో చూద్దాం. అక్కడ చూసాను పెద్ద చిక్కుడు ఉన్నాయి, స్టార్టింగ్లో పూస్తుంది పెద్ద పువ్వులు. ఇంకా చెమ్మది తెంపనండి, సీడ్స్ వదిలేస్తాను. ఇగో వింగిడ్ బీన్స్, ఇక్కడెక్కడ చూసాను అలా పెద్ద సైజు, అటు సైడ్ కనిపించట్లే. తర్వాత అటు నేను చూద్దాం. బీరకాయలు తెంపు, ఇక్కడ ఉన్నాయి బీరకాయ, దోసకాయ, ఇది ఒక బీరకాయ. ఇంకెక్కడ ఉన్నాయి? ఇదంతా కొత్త విత్తనమేనండి, చిన్న విత్తనం, ఇంకా ముదరలే. ఇవి కూడా ముదరలే, అది అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ హార్వెస్ట్ చేయొచ్చు. దోసకాయ ఉందండి, ఇది హార్వెస్ట్ చేసేద్దాం. బాగానే పూసింది. ఇది పొడుగు దోసకాయ, ఎక్కువ రౌండ్ దోసకాయలు ఎక్కువ పండేవి, సీడ్ మిస్ అయింది. పొడుగు దోసకాయలు వచ్చాయి. ఇది 25 లీటర్స్ బకెట్లో వేసానండి. పాలకూర హార్వెస్ట్ చేద్దామని. ఇలా పండించుకొని ఆకుకూరలు తినడం చాలా బాగుందండి, సరదాగా ఉంది.
ఈ టమాటా చెట్టు పూత అయిపోయినట్టుంది, పడిపోతుంది ఒక పూతకే. ఏమైనా ఎరువు వేస్తే ఇంకా హెల్తీగా పోస్తాయి. సాయిల్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం గ్రోతింగ్ వస్తుంది ఆకుకూర. ఇక చూడండి, ఈ టబ్లో కూడా కట్ చేసేది. ఈ టబ్లో అంతగా లేదు. ఉల్లింగా, ఇదేంటి ఉల్లింగ వచ్చింది? ఉల్లింగ చుక్కకూరలా ఉంది, పైన ఉల్లింగ ఎలా వచ్చింది? తెలిపెద్దా? అయ్యో, ఇదేంటి విచిత్రం ఉంది. పిలుస్తున్నారా? ఏదో కూర వండేసి ఉల్లింగ వేసి ఆకుకూర వండేయడమే. చూస్తే ఇది కూడా గరుగ్గా లేదు, ఉల్లింగ గరుగ్గా ఉంటుంది. అరేంటో చుక్కకూరకి అలా దుంపగా రెడీ అవుతుందేమో మనకు తెలియదు. పాలకూరకి అలా దుంపలా రెడీ అవుతుంది ఏంటో. ఇది చుక్కకూర కూడా తెంపేద్దాం. చుక్కకూర కూడా హార్వెస్ట్ చేసేస్తాను. అన్ని కూరలు కలిపి వండేయడమే తక్కువ ఉంది కాబట్టి చుక్కకూర పప్పులో వేసుకొని వండుకోవచ్చండి. పప్పులో కలుపుతాం కాబట్టి, పప్పులోని నాన్ వెజ్లోని చాలా బాగుంటుంది చుక్కకూర. అంటే పులుపు ఇష్టపడుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగనే పాలకూర కూడా వండుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేవని కూర్చోడానికి, కట్ చేయడానికి బాగుంది కూర్చొని. ఇక్కడ కూర్చొని సెట్ అయిపోయానండి. దీని మీద ఏమైనా బంగిరిని ఉంటే నా మీదకు బంగిరేస్తాయి. నాకు పురుగులు అంటే చాలా భయం. మళ్ళీ పైగా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడాలి, అదే టెర్రస్ మీద రావడానికి. ఏదైనా ఎక్కిందంటే అంతే సంగతులు. ఇంక మర్చిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ పైన కిందకి దిగినప్పుడు ఏమైనా ఎక్కడైనా తలది తగిలింది అనుకోండి, తుల్లు పడతానే ఉంటాను. ఎందుకంటే చూసారా కన్నాలు పెట్టే, ఏదో కనపడలేదు. నాకు పురుగు మాత్రం కనిపించట్లేదు. పురుగు ఉండబట్టికే కన్నాలు వచ్చాయి. మొక్కకి వంగ మొక్క అండి, చూడండి ఎంత బాగా పెరుగుతుందో. బ్లాక్ కవర్స్లో వేసాను, పూత చూసుకోవాలి ఎలా వస్తుందో. చుక్కకూర ఫుల్గా హార్వెస్ట్ చేస్తాను. పొనగంటి కూర ఇది పొనగంటి కూర. పువ్వులు ఉన్నాయి కదా, విత్తనాలు వచ్చి మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. ఆకుకూర అయితే ఎంత రెడీ అయిందండి. చుక్కకూర, పాలకూర రెండు కలిపి. ఇవి అమ్మో, ఇగో ఇంకా కింద ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని కిందకి లాగించేసుకొని వంట రెడీ చేసేసుకోవడం. మనకు నచ్చిన కాయగూరలు సెలెక్ట్ చేసుకొని అప్పుడు వంట చేసుకుందాం ఈరోజు. కొద్ది చెర్రీ ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేసేద్దాం.
బద్దకించాం అనుకోండి కింద రాలి పడిపోతాయి. ఎందుకు హార్వెస్ట్ చేసుకుందాం. ఆ టమాటా మొక్క చూసారు ఎలా పడిపోయిందో. ఇక్కడ ఇంకా మొక్కలకి వాటరింగ్ చేయలేదు, అందుకే గాబరా పడుతుంది. మంచుగా ఉందిలేండి, అంత బేగా అవసరం పడదు. ఒక్క పూట వేస్తున్నాను, ఎక్కువ ఎండ కూడా లేదు. సాయిల్ ఏం డ్రై అవ్వట్లేదండి, అందుకే ఒక్క పూటే పోస్తున్నాను మొక్కలకి వాటర్. సాయిల్ డ్రై అయింది అనుకోండి 2 పూటలు పోసుకోవచ్చు. హెవీగా వాటర్ కానీ పోస్తే నెమటోడ్ స్టార్ట్ అయిపోద్దండి. పైనుండి చేతిలో పడేస్తుంటే చెయ్యి నిండి కింద నిండి పడిపోతుంది టమాటా. గుమ్మడికాయలు, ఆనపకాయలు అవి వేసేటప్పుడు పెద్ద బకెట్లు వేసుకున్నారనుకో 100 రూపీస్ టబ్బులు వేసుకొని ఒక్క మొక్కే వేసుకోవాలండి, ఒక్క పోదే. అప్పుడు హెల్దీగా బాగా పోస్తే పెద్ద సైజులో వస్తాయి. అలానే వేసాను, కానీ వాటికున్న గ్రబ్స్ పెరగడం లేదు మొక్కని. అలానే వేరే పాత సాయిల్లో వేసాను, ఆ మొక్క కూడా అలాగే తయారైంది. ఎందుకు తయారైంది? 2 అలాగే అయినాయి. కొత్త సాయిల్ అలాగే అయింది, పాత సాయిల్ అయింది. అది ఎందుకు అలా అయిందంటే అప్పుడు సీజన్ కాదటండి, గుమ్మడికాయ పాదు పూసే సీజన్ కాదట. అందుకని మొక్క పండైపోయింది. అయిపోయి ఒకటి 1-2 అలా కనిపిస్తూనే ఉన్నాయి. అయిపోయి అనుకుంటే పడిపోతుంది. పసుపుగా వచ్చాయి కదమ్మా, అవి కలర్ వచ్చాయి. పడిపోయా ఏ దొబ్బమన్నది. అయితే ఇంకోసారి తెంపుతున్నా, అదే రంగు వస్తే తెంపు. ఈరోజు హార్వెస్ట్ ఉల్లింగా, ఇది దోసకాయ, గుమ్మడికాయ, కొద్ది బొరబాటి, బీరకాయ, చిక్కుడుకాయలు, అలాగే చుక్కకూర, పాలకూర, టమాటా, ఒకే ఒక వంకాయ, చెర్రీ టమాటా, దేవుడి పువ్వులు. ఈరోజు హార్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఇంకో చిన్న హార్వెస్ట్ ఉండిపోయింది, కొద్ది గోరుచిక్కులు ఉండిపోయాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. మర్చిపోయాను. ఇగో చిట్టి చిట్టి గోరుచిక్కుడి భలే ఉన్నాయి. గోరుచిక్కుడు మాత్రం ఎప్పుడు పెద్ద పెద్ద మొక్కలు పెంచాము, ఎప్పుడు అంత పెద్ద కాయలు పూలేదు. చక్క చిన్నవి, అంటే సీజన్ అయ్యి ఉండాలి, భలే పోస్తున్నాయి.
ఇవి వచ్చాయి. ఏదో ఒక్కటి అలా కనిపిస్తూనే ఉంటుంది మనం కింద దిగినంత వరకు. బాయ్ అండి, బాయ్ బాయ్.